అవుట్ ఎంటర్టైనర్. సో చాలా రోజుల తర్వాత, అంటే ఒక 4-5 రోజులు అయిందనుకోండి, మొన్న సినిమా చూసాను, పోస్ట్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ వీడియోనే పెట్టలేదు. ఇప్పటికీ 4 వీడియోలు అయి ఉంటాయి మన ఛానల్లో. ఇది 5వ వీడియో. సో ఇంకా చాలా తక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నలుగురే. అందులో ఒకటి నేను, ఒకటి నా ఫేక్ అకౌంటు, ఇంకో ఇద్దరు ఎవరో తెలీదు. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోస్ని. అండ్ ఈరోజు మనం మాట్లాడుకునే ఇంపార్టెంట్ టాపిక్, అంటే ఫన్నీ టాపిక్, ఇన్స్టాగ్రామ్. పొద్దున్న లేచి నుంచి రాత్రి దాకా ఒకటే యుద్ధం చేస్తాం ఆ ఇన్స్టాగ్రామ్ మీద. రీల్స్ స్క్రోల్ చేయడమే. ఇప్పుడు ఏంది, ఆటో స్క్రోల్ ఆప్షన్ వచ్చింది. అంటే మన ఏళ్ళకు ప్రాబ్లం ఉండకూడదు అని చెప్పేసి, అంటే ఏళ్ళు లేపి ఏళ్ళు నొప్పులు వేస్తున్నాయని చెప్పేసి వాడే ఆటో స్క్రోల్ ఆప్షన్ పెట్టేసిండు. సో ఇక మనం ఇలా పట్టుకొని కూర్చుంటే చాలు, పక్కకు పెట్టుకున్నా పర్లేదు. సో పొద్దున్న లేచిన నుంచి సాయంత్రం దాకా ఆ ఫోన్ ఆన్ చేసి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్స్ సెక్షన్ పెట్టుకొని రీల్స్ లేపుతానే ఉన్నాం ఇన్ని రోజులు. ఇప్పుడు ఆటో స్క్రోల్ ఆప్షన్ వచ్చేసింది. సో తర్వాత డైరెక్ట్ అది ప్రొజెక్టర్లో వచ్చే ఆప్షన్ ఏదైనా పెడితే ఇంకా బాగుంటుంది. మా ఇంట్లో నైట్ టైం బోర్ కొడితే అలా ప్రొజెక్షన్ లాగా పెట్టుకొని ఇలా పడుకొని చూస్తాం. ఆ ఆప్షన్ తొందరగా తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు కొన్ని ఇలాంటి ఫీచర్స్నే చూద్దాం ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఇన్స్టాగ్రామ్లో కొన్ని సొల్లు బ్యాచ్ ఉంటాయన్నమాట. ఆ సొల్లు బ్యాచ్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఉండే ఫీచర్స్. ఫస్ట్ ఆటో స్క్రోల్ ఫీచర్. మనం స్క్రోల్ చేస్తే ఏళ్ళు నొప్పులు వేస్తున్నాయని చెప్పి ఆటో స్క్రోల్ ఆడబెట్టేసిండు. సో ఇప్పుడు మనకు నచ్చిన వీడియో, నచ్చకపోయినా రీలు ఏదైనా సరే అదే ఆటో స్క్రోల్ అయిపోద్ది. మనం ఇలా చూసుకొని నిలబడాలి. సో ఆ స్క్రోల్ ఆప్షన్ తీసేస్తే ఇంకో ఫీచర్ ఉంది, అద్భుతమైన ఫీచర్ కొత్తగా వచ్చింది. కామెంట్స్లో ఫోటోలు పెట్టే ఫీచర్. ఫర్ సపోజ్ నేను రీల్ చూశాను, ఈ రీల్కి బాగా నవ్వొచ్చింది అని నవ్వి ఒక ఫోటో పెట్టి అప్లోడ్ చేసేయాలి. అంటే ఏంటి, కామెంట్ సెక్షన్లోకి వచ్చి చూసిన వాళ్ళందరూ ఆహా ఈ రీల్ ఫన్నీగా ఉంది అందుకే నవ్వుతున్నాను అని చెప్పేసి అప్లోడ్స్ ఇచ్చేయాలా. పోనీ కొంతమంది తెలివైన వాళ్ళు ఉన్నారు, ఈ ఆప్షన్ ఎట్లా యూజ్ చేస్తారంటే వాళ్ళ క్యూఆర్ కోడ్, ఏది ఫోన్పే క్యూఆర్ కోడ్ పెట్టి అయ్యా ఓ 50 రూపీస్ పంపించండి అయ్యా, సిగరెట్కి డబ్బులు లేవయ్యా అని అడుక్కుంటున్నారు. ఈ బ్యాచ్ ఉంది. ఇంకో బ్యాచ్ ఉంది, ఏది ఏఐ ఫోటోలు పెట్టే బ్యాచ్. ఏఐ ఫోటోలు ఏవి పడితే అవి డిజైన్ చేస్తున్నారు, దాంట్లో కుక్కేస్తున్నారు. అదేమో క్వాలిటీ లేని పీడిఎఫ్ లాగా కనిపిస్తుంది. అసలు ఆడు ఏతో ఏం చేసిండు, ఆ ఫోటో ఏంది, ఆ క్వాలిటీ లేని పీడిఎఫ్ లాగా వస్తుంది, అది ఏంది బొక్క కూడా అర్థం కాకొచ్చింది. సరే ఈ క్వాలిటీ లేని ఫోటోలే అనుకుంటే ఇంకా కొన్ని ఫోటోలు ఉన్నాయి, మహా అద్భుతం. ఇప్పుడు ట్విట్టర్లో మామూలుగా ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉంటాయి కదా, మనకు తెలిసిందే కదా ఫ్యాన్ వార్స్. ఆ ఫ్యాన్ వార్ ఫోటోలు అన్నీ కామెంట్ బాక్స్లో కనిపిస్తున్నాయి. నిజంగా ఎంత దారుణంగా ఉంటాయంటే ఆ ఫోటోలు ట్విట్టర్లో చూస్తేనే చూడబుద్ధి కాదు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చేసినాయి అన్ని ఫోటోలు. అబ్బా, ఇన్స్టాగ్రామ్ కామెంట్ బాక్స్లో ఆ ఫ్యాన్ వార్ ఫోటోలు చూస్తేనే చిరాకు మిగుతుంది నాకు. అంత దరిద్రమైన ఫోటోలు అన్నీ ఆ కామెంట్ బాక్స్లలో నింపేస్తున్నారు. సరే ఈ ఫీచర్ కూడా తీసేద్దాం, ఇంకా కొన్ని ఫీచర్లు ఉంటాయి. ఏది, మన అవతార్లు పెట్టే ఫీచర్లు. ఒకప్పుడు అవతార్ అనే కాన్సెప్ట్ బాగా ఫేమస్. మనం ఒక మంచి బొమ్మలాగా, యానిమేషన్ బొమ్మలాగా క్రియేట్ చేసి దానికి డిఫరెంట్ ఎమోషన్స్ లాగా జిఎఫ్ లాగా క్రియేట్ చేసి పెట్టచ్చు. ఆ ఆప్షన్ అప్పుడు బాగా ఫేమస్. ఇప్పుడు ఏమైంది, ఎవడు వాడతలేడు ఆ ఆప్షన్ని. అది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అది ఎట్లా అంటే ఈ ఆటో స్క్రోల్ ఆప్షన్ లెక్కనే ఉంది, కానీ ఎవడు వాడాడు. సో ఆ ఆప్షన్ తీసేస్తే ఇంకా కొన్ని మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ఇంట్రెస్టెడ్, నాట్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు ఇంట్రెస్టెడ్ అని కొడితే అదే రీల్స్ తిప్పి వస్తాయి, అంటే సేమ్ కంటెంట్. అదే నాట్ ఇంట్రెస్టెడ్ అని కొడితే ఏం లేదు బొక్క, మళ్ళీ అవే రీల్స్ వస్తాయి, మళ్ళీ మనం నాట్ ఇంట్రెస్టెడ్ కొట్టాలి, అంతే. లాభం 0. ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. రిపోర్ట్ ఆప్షన్ కొట్టినా వేస్టే, ఆయనకి ఎట్లానో వ్యూస్, లైక్స్ హై డిమాండ్ ఉంటుంది కాబట్టి మనం రిపోర్ట్ కొట్టినా సరే పని చేయదు. కొన్నిటికి ఉంటుంది, రిపోర్ట్ ఉందో లేదో అర్థం కాదు. అండ్ ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక ఈ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఈరోజు అంతా అయిపోదు. అన్ని వేస్ట్ ఆప్షన్స్ అన్నీ ఇన్స్టాగ్రామ్ వాడు
వారానికి ఒక కొత్త అప్డేట్ అని పట్టుకొస్తాడు, మన ఫోన్లను ల్యాగ్ చేస్తాడు. జస్ట్ ఫోన్ ల్యాగ్ అవుతుంది అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ తప్ప ఈ ఆప్షన్లు ఈ ఫీచర్స్ వల్ల లాభం ఏం లేదు బొక్క. కొన్ని అయితే ఇంకో ఆప్షన్ ఉంది, వేస్ట్ ఆప్షన్లల్లో లిస్ట్ తీస్తే మోస్ట్ వేస్ట్ ఆప్షన్ ఇదే. ఈ ఫీచర్ ఎందుకు ఇచ్చిండో ఇన్స్టాగ్రామ్ అని కూడా తెలియదు. ఏంది, కామెంట్ బాక్స్లో ట్రాన్స్లేట్ అనే ఆప్షన్ ఉంటుంది. కొన్ని తమిళ్ రీల్స్ వచ్చినప్పుడు నేను అబ్జర్వ్ చేస్తా, అసలు వాడు ఏం ట్రాన్స్లేట్ చేస్తుండో వానికి కూడా తెలియదు. చెయ్యి రాకు అని వస్తుంది, చెయ్యి దూరం అని వస్తుంది. అసలు అక్కడ ఉన్న రీల్ ఏంది, అక్కడ కింద పెట్టిన కామెంట్స్ ఏంది, దానికి నువ్వు ట్రాన్స్లేట్ చేసి చెప్పేది ఏంది, ఒక్క ముక్క కూడా అర్థం కాదు. ఆ ట్రాన్స్లేట్ ఫ్యూచర్ ఎందుకు పెట్టిండో, ఆ ఏ ఇంట్రగ్యూషన్ అని అన్ని ఏ ఆప్షన్ కూడా పెట్టేసిండు. ఏ సమ్మరీ ఇస్తుంది ఆ రీల్ ఎందుకు వచ్చిందని చెప్పేసి. ఆ రీల్ చూసుడే బొక్క, మళ్ళీ దానికి ఏ సమ్మరీ కూడా. సరే అని చెప్పేస్తే ఇంకా కొంతమంది బ్యాచ్ ఉంటారు, ఇన్స్టాగ్రామ్ ఎట్లా ఉన్నో కొత్త కొత్త ఫీచర్స్ ఇచ్చి చంపుతుంది, మన ఫోన్లను ల్యాగ్ చేస్తుంది. కానీ ఇంకో బ్యాచ్ ఉంటుంది, అసలు ఫోనే వాడద్దు అనేంత తిక్కలేపించే బ్యాచ్. ఎట్లుంటారంటే వీళ్ళు ఇన్స్టాగ్రామ్ రీల్ చేయడానికి వస్తారు, వచ్చి ఇదిగో రాహుల్ నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పి వెళ్ళిపోతారు. వై ఈ బ్యాచ్ ఎందుకు వస్తుందో తెలియదు. ఇంకా కొన్ని రీల్స్ ఉంటాయి, డైరెక్ట్గా క్రోమ్ నుంచి ఎత్తుకొచ్చేసినట్టే ఉంటాయి ఆ రీల్స్. అరే అసలు ఏంద్ర నేను క్రోమ్ ఓపెన్ చేసిన అనుకునే లోపు రీల్ అయిపోతుంది. ఇంకా కొన్ని రీల్స్ ఉంటాయి, క్వాలిటీ ఉండదు, ఏదో స్నాప్చాట్ ఫిల్టర్ ఎత్తుకొచ్చి పెట్టేసినట్టు ఉంటుంది. దాంట్లో ఏదో సొలు డైలాగ్ వస్తూ ఉంటుంది, వెనకాల హిందీ సాంగో భోజ్పూరి సాంగో ప్లే అవుతూ ఉంటుంది. మొత్తం చమ్కీలు లైట్ ఎఫెక్ట్లు, అసలు అక్కడ మనిషి ఉన్నాడా దయ్యం ఉన్నదా కూడా అర్థం కాదు, అంత దరిద్రమైన ఎఫెక్ట్ అది. ఆ ఫిల్టర్ చూస్తేనే చిరాకు దింగుతుంది. ఆ ఫిల్టర్ పెట్టుకొని ఏదో హిందీ పాటకి వీళ్ళు డబ్బింగ్ చెప్తూ ఉంటారు. అసలు ఫోన్ తీసి నేలకేసి కొట్టాలనిపిస్తుంది ఆ రీల్ చూడంగానే. అట్లుంటాయి ఆ రీల్స్, అంత పిచ్చిపోకు రీల్స్ వస్తాయి. ఆ రీల్స్ వచ్చినప్పుడు రిపోర్ట్ కొడదాం అనుకుంటా, రిపోర్ట్ కొట్టినా పోదు, నాట్ ఇంట్రెస్టెడ్ అని కొడతా, ఒక్క 15 నిమిషాలు కనిపించదంతా రీల్. ఆ తర్వాత మళ్ళీ వస్తుంది నా ఫీల్డ్లోకి, ఫోన్ వలగొట్టే బుద్ధి అవుతుంది. ఇంకా కొన్ని రీల్స్ ఉంటాయి, ఏంది స్పానిష్ రీల్స్, జర్మనీ రీల్స్. అసలు నేను ఇంత ఫేమస్, డైరెక్ట్ స్క్రోల్ చేసుకుంటే పాకిస్తాన్లు, ఆఫ్ఘనిస్తాన్లు, జర్మనీలు కూడా వెళ్ళిపోతున్నాను నేను. అంత ఖాళీ ఉన్నానా అని నాకే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇంకా కొంతమంది రీల్స్ ఉంటాయి, అసలు అవి రీల్సా లేకపోతే ఆడు పొద్దున్న లేచి మొహం కడుక్కుంటున్నాడా, ఎవడన్నా మొహం కడుక్కుంటే అద్దంలో చూసుకుంటాడు, లేకపోతే బయటికి పోయి యాప్లో పెట్టుకొని కడుక్కుంటాడు. కానీ కొంతమంది ఉంటారు పొద్దున్న లేస్తారు వస్తారు, రే నువ్వు మొహం కడుక్కోవాలంటే అద్దంలో చూసుకుని మొహం కడుక్కోరా, ఏంద్రా ఇన్స్టాగ్రామ్ అనుకున్నావా లేకపోతే వ్లాగ్స్ చేసే ఛానల్ అనుకున్నావా, పోనీ ఆ వ్లాగ్ అన్న కరెక్ట్ చేసినావా అంటే లేదు, ఎక్కడో కెమెరా పెట్టినావు, నీ సగం మొహం కనిపిస్తుంది, ఏంది అది, అసలు ఆ కెమెరా యాంగిల్ ఏంది, నీ సినిమాటోగ్రఫీ ఏంది, అసలు నువ్వు అసలు ఆ రీల్ ఎట్లా పెట్టబుద్ధి అయిందిరా నీకు, ఇంత చిరాకు తెంగే రీలు. అది కూడా నేను పొద్దుగా లేచి అలా మొహం తుడుచుకునేటప్పుడు రీల్స్ స్క్రోల్ చేస్తుంటే వచ్చింది, ఆడేదో నా ముఖం మీద ఉమ్మిండేమో అనిపించింది జరసేపు. ఇక ఆ రీల్ చూడగానే నా జన్మ ధన్యమైపోయింది. ఆ తర్వాత 2 గంటలు అసలు ఫోనే ముట్టలేదు నేను. సరే ఆ తర్వాత 2 గంటల తర్వాత అయినా మంచి రీల్స్ వస్తాయేమో అని ఓపెన్ చేసిన, లేదు, ఎవడో పొద్దున్న లేచిండు వాకింగ్ చేస్తున్నాడు, వాకింగ్ చేసుకుంటున్న సగం ఫోన్లో కెమెరా పెట్టుకొని, హాయ్ ఫ్రెండ్స్ నేను జర్మనీలో ఉన్నాను, జర్మనీలో కుక్కలు ఇక్కడ పెరుగుతాయి, అవసరం కుక్కర్ చూడాలరా నేను పొద్దున్న లేచి. ఆయనకి ఫస్ట్ నాట్ ఇంట్రెస్టింగ్ కొట్టేసిన, ఒక 15 నిమిషాల తర్వాత మళ్ళీ ఆయన రీల్ వచ్చింది, రిపోర్ట్ కొట్టిన ఈసారి, మళ్ళీ 15 నిమిషాల తర్వాత మళ్ళీ రీల్ వచ్చింది, ఫోన్ తీసిన వాళ్ళకేసి వద్దులే 10,000 బొక్క. సరే అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ వద్దని చెప్పేసి ఒక అర్ధగంట స్టడీస్ చేద్దామని చెప్పేసి బుక్ తీసిన, బుక్ తీయంగానే ఒక రీల్ వచ్చింది, మెసేజ్, హాయ్ మామా వాట్ ఆర్ యూ డూయింగ్ బేబీ అని నా ఫ్రెండ్ వాడు వీడియో పెట్టిండు.
పెట్టేరా ఫస్ట్ నువ్వు మనసులు ఇదే. అరే ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ మూసేసిన, పోనీ నేనన్నా తెలివైన బుక్ మళ్ళీ పెట్టేసి చదువుకుంటానా? అదే ఫోన్ పెట్టేసి లేదు, ఆన్ రీల్ అయిపోయినా ఇంకో రీల్ లేపినా, ఇంకో రీల్ లేపినా, ఇంకో రీల్ లేపినా, లేపుతున్నా. స్టడీ అవర్స్ అయిపోయినాయి, 2 గంటలు ఫోన్లో రీల్సే చూసుకుంటూ కూర్చున్నా. లక్కీలీ ఇందాక వచ్చిన జర్మన్ గారు రాలేదు, ఇంతసేపు రీల్స్ చూసినా సరే. అమ్మ సాటిస్ఫాక్షన్ అని చూడలేదు. కానీ ఫిల్టర్ బ్యాచ్లు వచ్చినాయి మధ్యలో. ఈ ఫిల్టర్ బ్యాచ్లు చూసినప్పుడల్లా తలనొప్పి వస్తుంది. ఇంకా కొంతమంది బ్యాచ్ ఉంటారు, వీడియో కెమెరా ఇక్కడ పెట్టుకుంటారు, కొత్తగా పెళ్ళైన జంట. ఇగో నాన్న అమ్మ మేము లేచిపోయినాం, మాకు లేచిపోవడానికి హెల్ప్ చేసింది శ్రీకాంత్ అన్ననే. ఇగో శ్రీకాంత్ అన్న ఫోటో. ఏం చేయకూర్రి అన్న. ఆ రీల్ చూడంగానే అనిపించింది ఎంత మంచి పని చేసినావు అమ్మ. శ్రీకాంత్ అన్న ఫోన్ నంబరు అడ్రస్ కూడా ఇచ్చేస్తే అయిపోతుండే, కుదరదు. సరే ఆ తర్వాత రీల్స్ అన్న బాగా వచ్చినాయి, 2 గంటలు స్టడీ అవర్స్ కూడా మింగింది. ఇప్పుడైనా చదువుకుందాం అనుకున్నానా, లేదు, ఫోన్ ఛార్జింగ్ పెట్టేసిన, టీవీ చూసుకుంటూ కూర్చున్నా. ఏది రోజు నేను చదివినట్టే అని చెప్పేసి మా అమ్మతోని కలిసి ఇద్దరం సోది పెట్టుకుంటున్నాం. ఏది ఊహలు గుసగుసలాడే ఆ సీరియల్ అనుకుంటా. మా టీవీ, జీ తెలుగు, గుండమ్మ, ఇంకేవేవో సీరియల్స్ వస్తాయి. సాయంత్రం అయితే ఆ సీరియల్ పట్టుకొని కూర్చుంటుంది మా అమ్మ. వంట వండేటప్పుడు సీరియల్ చూస్తుంది, ఇట్లా బెండకాయలు తరుగుతుంటా ఆ టీవీ చూసుకుంటూ కూర్చుంటుంది. ఆ మధ్యలో నేను అమ్మ అని చెయ్యట్టింది అనుకో, నా చెయ్యి కూడా వెళ్ళిపోతుంది. కట్టింగ్. అందుకే మా అమ్మ కూరగాయలు కోసేటప్పుడు లెఫ్ట్ సైడ్ నేను ఎప్పుడు కూర్చోను, రైట్ సైడే. కొన్నిసార్లు ఏమవుతుందంటే సీరియల్స్ చూస్తూ ఉంటామా, ఫోన్ కాల్స్ వస్తాయి మధ్యలో. ఫోన్ కాల్స్ వస్తే మా బ్యాచే, ఫ్రెండ్స్ బ్యాచ్ ఫోన్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఎవరో ఫోన్ నేను పక్కకి వెళ్ళి మాట్లాడతా, ఫ్రెండ్స్తో మాట్లాడేది కొంచెం బూతులు మాట్లాడతాం కదా ఫ్రెండ్స్తో. మా అమ్మ ఏందో వీళ్ళు ఏం మాట్లాడుతుండు, ఎవరితో మాట్లాడుతుండు అని ఇట్లా చూస్తుంది. అది ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. అరే నేను ఫ్రెండ్తో మాట్లాడినమ్మా అంటే వినరు, ఎవరితోనో మాట్లాడుతూనే ఉంటారు. నమ్మకండి, నేను ఎవరితోనో మాట్లాడే సీన్ నాకుంటే నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ బతుకుంటే, నా వల్ల ఇన్స్టాగ్రామ్ కూడా హ్యాపీగా బతుకుతున్నాడు. సో డైలీ మీరు కూడా పొద్దున్నుంచి సాయంత్రం దాకా రీల్స్ చూస్తూనే ఉంటారు. సో ఇది కూడా మీకు రీల్ లాగా వచ్చే ఉంటుంది. లేకపోతే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి నా ఛానల్ సెర్చ్ చేసి, అంత సీన్ లేదు మీకు. ఛానల్ సెర్చ్ చేసి దానికి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి ఈ వీడియో చూసేంత సీన్ నాకు తెలిసి మీకు లేదు. సో మీకు ఇది రీల్ లానే వచ్చి ఉంటుంది. లైక్ కొట్టండి, కుదిరితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, బై బై, సీ యూ.